గురుగారు నేను కొంతమంది ప్రముఖుల పేర్లు చెప్తూ ఉంటాను. వారి రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దామా? ముందుగా తెలుగు రాష్ట్రాలకు అంటే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఈ ఏడాది ఎలా ఉండబోతుంది అని అంటారు? నరేంద్ర మోదీ భరణీ నక్షత్ర జాతకుడు. ఆయన యొక్క థర్డ్ టైం ప్రధానమంత్రిగా ప్రమాణం చేసినటువంటి పరిస్థితిలో ఆ లగ్నానికి దక్షిణ భారతదేశం నుంచి అంటే సౌతర్న్ కంట్రీస్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కాస్త వ్యతిరేకతను మూట కట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. రెండవది, దేశ విభజన కోసం ఉద్యమాలని చెలరేగే అవకాశాలు ఏర్పడతాయి. ఓకే. రెండవది, ఆ ప్రభుత్వంలోనే అంతర్గత కుమ్ములాటలకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమంది ప్రధానమైనటువంటి మంత్రుల మీద కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. సో అతను మైథాలజికల్ కానీ లేకపోతే భగవద్గీత ధ్యానం వల్ల కానీ వారి గురువులైనటువంటి మన దయానంద సరస్వతి యొక్క ఆశీస్సులతో తీవ్ర ఒడిదుడుకుల నుంచి సస్టైన్ అవ్వడానికి మరొక కొత్త అంశంతో జరుగుతున్న పరిణామాలపై నీళ్లు జల్లే అవకాశాలు ఏర్పరచుకొని సుస్థిరమైనటువంటి పాలన అందించడానికి ఆయన నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. మళ్ళీ గతంలో ఎప్పుడైతే కనుక సర్జికల్ స్ట్రైక్ లాంటిది వచ్చిందో మళ్ళీ ఇలాంటి సర్జికల్ స్ట్రైక్ ప్రభావం, మళ్ళీ మోడీ యొక్క ప్రాభవం మళ్ళీ అర్రారుతుంటుంది. సో తాత్కాలిక ఒడిదుడుకులు ఉన్నాయి. ఒక ప్రాంతీయ పార్టీ వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అది కూడా నీటి పొంగు మాదిరిగా, నీటి మీద పాల పొంగు మాదిరిగా చల్లార్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.